అందరికీ నమస్కారం. 2025 మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్రాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ల తర్వాత ఒకసారి జరుగుతుంది. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహాకుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళా 45 రోజుల పాటు సాగనుంది. ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ఇది ఆధునికతకు, స్వేచ్ఛతకు, భద్రతకు గొప్ప ఉదాహరణమని అన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఆత్మను శుద్ధి చేసి పాపాలను కడిగేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళాకు పూర్తి ఏర్పాటు చేసింది. ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు త్రివేణి సంగమంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రోజున తొలి పుణ్య స్నానాలతో ఈ మహాక్రతువుకు యోగి సర్కార్ శ్రీకారం చుట్టింది. దేశ విదేశాల నుంచి సుమారు 35 కోట్ల భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. మహాకుంభమేళా ఏర్పాటును క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి యోగి, ఉన్నత అధికారులు పరిశీలించనున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళా 2025 పుష్యమాసం పౌర్ణమి తిథి నాడు అనగా 2025 జనవరి 13న ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 26 వరకు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది. ఈ మహాకుంభమేళా 12 కుంభమేళా చక్రాల పూర్తిని సూచిస్తుంది. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధు సన్యాసుల సమ్మేళనం. సుమారు 4 మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మొదలగు 4 ప్రదేశాలలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాల కార్యక్రమం. ఈ కుంభమేళా జరిగే స్థలాలను జ్యోతిష్యం ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈ మహాకుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. మహాకుంభమేళాలో ముఖ్యంగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ అధికారులు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాలలో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తి అయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్లో పర్యటించి కుంభమేళా పూర్తి అయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా 8 ఘాట్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో తొలిసారిగా భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషతో సహా దేశంలోని 11 భాషల్లో AI చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మహాకుంభమేళాలో విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం, విడిది సౌకర్యాల వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు AI చాట్ బాటులను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా ప్రసిద్ధిగాంచింది. భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న మహాకుంభమేళాలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగలో పుణ్య స్నానాలు ఆచరించి హిందూ మతము యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు. ఈ మహాకుంభమేళాలో యొక్క మూలాలు పురాతన హిందూ గ్రంథాల నుండి వేల ఏళ్ల చరిత్ర కలిగినది. ఇది సముద్ర మంథన్ యొక్క పౌరాణిక కథలో లోతుగా పాతుకుపోయింది. ఇక్కడ అమరత్వం యొక్క, అమృతం యొక్క చుక్కలు 4 ప్రదేశాలు అనగా ప్రయాగ్రాజ్,
హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో పడ్డాయి. త్రివేణి సంగమం చాలా పవిత్రమైనది. ఇది 3 నదులు, గంగా, యమున, సరస్వతి నదుల కలయిక. పవిత్రమైన కాలంలో ఈ త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోయి మోక్షము లభిస్తుందని హిందూ భక్తుల నమ్మకం. ఈ మహాకుంభమేళా సమయం జ్యోతిష్య అమెరికాల ద్వారా నిర్ణయించబడుతుంది. బృహస్పతి కుంభంలోని వెళ్ళినప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటోంది. ఈ ఖగోళ శాస్త్రం ప్రకారం ఖగోళ కలయిక హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ మహాకుంభమేళాలో నాగ సాధువులు, సన్యాసుల నుండి వైష్ణవులు, శైవుల కొరకు ఆధ్యాత్మిక అభ్యాసాలు, శాఖల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని ఒకచోట చేర్చింది. ప్రతి సమూహం యొక్క శక్తివంతమైన ఆధ్యాత్మిక చిత్రణకు దోహదం చేస్తుంది. ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా తాత్కాలిక మెగా సిటీగా మారుతోంది. లక్షల మంది సందర్శకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఈ వేదికలో పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతతో సహా విస్తృతమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తుంది. మతపరమైన ప్రాముఖ్యత, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతము, నృత్యాలు, భక్తిభావం ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇచ్చట వీక్షించవచ్చు. ఇది సంపూర్ణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది అని చెప్పవచ్చును. ఈ మహాకుంభమేళాలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు పర్యావరణం అనుకూల పద్ధతులను స్వీకరించి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కుంభమేళాలో యునెస్కో యొక్క మానవత్వం యొక్క అసంపూర్ణ సాంకేతిక వారసత్వం యొక్క ప్రతినిధి జాబితాలో లిఖించబడింది. ఈ గుర్తింపు దాని ప్రపంచ సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ మహాకుంభమేళా హిందూ మత భక్తులను విశేషంగా ఆకట్టుకోవటమే కాకుండా వివిధ ధర్మాలు, వర్ణాలు, విశ్వాసాలు, నేపథ్యాల నుండి కోరుకునే వారికి కూడా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు ఇది పవిత్రమైన కార్యక్రమమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడం అత్యంత పవిత్రమైనదని భావిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో సాధువులు, సన్యాసులు, మహంతులు మొదలగు వారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారి పుణ్యస్నానాలు అనంతరం సామాన్య ప్రజలు, భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. మన దేశం నుండియే కాకుండా విదేశాల నుంచి కూడా హిందువులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు. ఈ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే సమయంలో నీరు అమృతంలా మారుతాయని భక్తుల విశ్వాసం. ఈ పుణ్యస్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి మోక్షము లభిస్తుందని హిందువుల నమ్మకం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాల తేదీని ఖరారు చేసింది. మొదటి పుణ్య స్నానాలు జనవరి 13న పుష్య పూర్ణిమ రోజున జరిగింది. జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాల సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు అని తెలిపింది. జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభగడియలను పురస్కరించుకుని పుణ్యస్నానాలు చేయవచ్చని ప్రకటించింది. ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు ఆచరించవచ్చని పేర్కొంటుంది. చివరిగా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయవచ్చని ప్రకటించింది. 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మహాకుంభమేళా సందర్భంగా ప్రత్యేక యానిమేషన్ను ప్రదర్శిస్తుంది. ఇది యూజర్లను ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మహోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేషన్స్ చేస్తుంది. తన సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ను జోడించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గూగుల్లో కుంభమేళా మహాకుంభమేళా అని సెర్చ్ చేయగానే గులాబీ వర్షం పడుతున్నట్లు కనిపించే ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ మహాకుంభమేళా వైభవాన్ని
కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ మహాకుంభమేళాలో హాజరయ్యే భక్తుల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆరోగ్య సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. భక్తులు, యాత్రికుల కోసం సమగ్ర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఈ మహాకుంభమేళాలో మొత్తం 407 మంది వైద్య అధికారులు, 700 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించింది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక రక్షణతో 24 గంటల వైద్య సేవలు ఏర్పాటు చేసింది. అనారోగ్యానికి గురి అయ్యే భక్తుల కోసం 100 పడకల సామర్థ్యంతో తాత్కాలిక కేంద్ర ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవలందిస్తుంది. ఇదండి 2025 మహాకుంభమేళా ప్రయాగరాజ్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.